ఎంబాసింగ్ మెషీన్ను ఎలా ఆపరేట్ చేయాలనే దానిపై మా గైడ్కు స్వాగతం మరియు దానిని సురక్షితంగా ఎలా ఉపయోగించాలో మీకు తెలియజేస్తాము. ముందుగా ఎంబాసింగ్ మెషిన్ యొక్క ప్రధాన భాగాల గురించి తెలుసుకుందాం. మీరు పని చేయబోయే ప్రధాన ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. భద్రత ఎల్లప్పుడూ మొదటిది. చేతి తొడుగులు మరియు ఆప్రాన్తో సహా ఎల్లప్పుడూ తగిన రక్షణ గేర్ను ధరించండి. యంత్రాన్ని అమలు చేయండి మరియు తగిన ఉష్ణోగ్రత మరియు పీడన సెట్టింగులను చేరుకోవడానికి అనుమతించండి. సరైన సెట్టింగ్ల కోసం యంత్రం యొక్క మాన్యువల్ని చూడండి. మీరు ఉపయోగిస్తున్న లెదర్ మరియు ఎంబాసింగ్ డిజైన్ రకం ప్రకారం ఉష్ణోగ్రత మరియు పీడన సెట్టింగ్లను సర్దుబాటు చేయండి. మీరు బలోపేతం చేయబోయే పదార్థాన్ని సిద్ధం చేయండి. ఆకృతికి తోలు లేదా పదార్థాన్ని కత్తిరించండి మరియు స్పెసిఫికేషన్ ప్రకారం తగిన ఉపబలాలను కత్తిరించండి. మీ డిజైన్ కోసం తగిన ఎంబాసింగ్ బ్లాక్ లేదా లోగోను ఎంచుకోండి. దానిని సురక్షితంగా మెషీన్లో ఇన్స్టాల్ చేయండి. సిద్ధం చేసిన చర్మాన్ని మెషిన్లోకి చొప్పించండి. సిద్ధం చేసిన చర్మం సరిగ్గా ఉంచబడిందని నిర్ధారించుకోండి మరియు ఎంబాసింగ్ లేదా స్టాంపింగ్ ప్రక్రియను నిర్వహించండి. యంత్రాన్ని ప్రారంభించండి మరియు పరీక్ష ఎంబాసింగ్ లేదా స్టాంపింగ్ నిర్వహించండి. ఎంబాసింగ్ లేదా స్టాంప్ లెదర్లో ఏవైనా లోపాలు ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. డిజైన్ స్పష్టంగా మరియు స్థిరంగా ఉండాలి. ఏవైనా సమస్యలు సంభవించినట్లయితే ఉష్ణోగ్రత, పీడనం మరియు అమరిక సెట్టింగ్లను తనిఖీ చేయండి. ఎంబాసింగ్ ప్లేట్ శుభ్రంగా మరియు చెత్త లేకుండా ఉండేలా చూసుకోండి. సరైన పనితీరు కోసం రెగ్యులర్ నిర్వహణ ముఖ్యం. ప్రతి ఉపయోగం తర్వాత యంత్రాన్ని శుభ్రపరచండి మరియు ఏదైనా దుస్తులు ఉన్నాయో లేదో తనిఖీ చేయండి.